అది అంటే చెప్పడం యాదృచ్ఛికంగా అలా జరిగిపోతాయి కొన్ని అంతే. సో ఆయన అవకాశం ఇచ్చుకున్నారు. గ్రేట్ మ్యాన్. అదే మా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ అయినా ఓకే. నేను ఏం అడిగానో దానికి ఎక్కడ నో చెప్పలేదు. షూటింగ్ అప్పుడు బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఎందుకన్నా అని ఒక మాట అనలేదు. అట్లాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్రీడమ్ ఇచ్చారు సార్ నాకు. అంతే, గుడ్ మ్యాన్. రైట్. బాలాజీ గారు చెప్పండి, కథలో ఏం నచ్చి మీరు తీశారు అసలు? అంటే ఏ పాయింట్ నచ్చి? లేదు ప్రొడ్యూసర్ అవ్వాలని ఏమన్నా ఫ్యాషన్? సినిమా ఫీల్డ్ అంటే ఆల్రెడీ లిరిక్ రైటర్ కాబట్టి ఫ్యాషన్తో చేశారు. ఫ్యాషన్ లేదు, ఇండస్ట్రీకి ఏదో ఒక విధంగా రావాలనుకుంటే ఈ వేలో స్టార్ట్ అయినట్టు ఉంది. బట్ స్టోరీ అంటే లైన్ బయటికి చెప్పలేం కానీ బట్ అది యూజువల్గా మనం రెగ్యులర్గా చూసే ఒకటి దాన్ని సినిమాటిక్గా చూపిస్తుంటే సో కొత్త డిఫరెంట్గా స్టార్ట్ చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో సినిమా స్టార్ట్ చేసాను. అలాగా జర్నీ స్టార్ట్ అయిపోయింది మరి. పర్టికులర్గా ఈ పాయింట్ కోసం రావాలి అట్లా ఒక మాకు అప్పుడు గుర్తుంది నాకు, స్టోరీ మీద కూడా మంచి జడ్జిమెంట్ ఉంది అతనికి. మేము మా ఎల్లో ఫ్రెండ్స్ బ్యానర్లో శ్రీమన్నారాయణ బాలకృష్ణ గారి సినిమా వచ్చింది. స్టోరీ స్క్రిప్ట్ నా దగ్గర ఉండింది అనమాట. అన్న ఒకసారి చదువుకుంటాను కూడా అడిగాడు, ఇచ్చాను గుర్తుంది లేదు. మంచి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్, సినిమా ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే సినిమా చేయడు కదా. సినిమా ఇంట్రెస్ట్ ఉంది, సినిమా చేసి ఉంటాడు. సో ఆయన పాటలు రాయగలిగారంటే ఆటోమేటిక్ స్క్రిప్ట్ మీద ఒక ఐడియా ఉన్నాయి. ఎందుకంటే పాటలు రాయడం అనేది నాటే జోక్. ఎందుకంటే సినిమాను మనం అనేక సీన్స్లో చెప్తాం, బట్ పాటని చిన్న చిన్న పదాల్లో పెద్ద పెద్ద మీనింగ్ చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి ఆబ్వియస్లీ గ్రిప్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే అండి, అదే చిక్కని గుమ్మ అనే సాంగ్లో మీరు అసలు ఒక డీప్ లవర్గా చాలా అద్భుతంగా కనిపించారు ఆ పాటలు అయితే. సో మంచి లవర్ బాయ్ లాగా అనిపించారు. చాలా డీప్ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్న క్యారెక్టర్ అయితే అనిపించింది. ఎలా అనిపించింది ఆ సాంగ్ యాక్ట్ చేస్తున్నప్పుడు? నాకు తర్వాత వినిపించారు సాంగ్, నేను లిరిక్స్ ఎవరంటే నేనే రాశాను అప్పుడు తెలియదు. సో అంటే ప్రతి ఒక్క వర్డ్కి ఒక డీప్ మీనింగ్తో రాశారు ఆ సాంగ్. లైక్ అదొక సిచ్యువేషన్లో వస్తుంది అనమాట సాంగ్. ఒక ఇంపార్టెంట్ సీన్, సినిమాలో చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి కానీ అదొక మేజర్ ఇంపార్టెంట్ సీన్ అప్పుడు వస్తుంది అనమాట. ఓకే. సో నాకు చాలా బాగా అనిపించింది ఆ సిచ్యువేషన్కి ఆ సాంగ్ ప్లే అవ్వడము, అంటే ఆ హీరో అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేయడం తన లవ్ని. ఓకే. సో అది చాలా బ్రిలియంట్గా అనిపించింది నాకు. నిజంగా అది పాటలకు అనిపిస్తుందండి అసలు. అంటే మీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద ఉన్న ప్రేమని ఎంత ఎక్స్ప్రెస్ చేయగలగచ్చు ఆ పాటలో. అంత అంటే మీ క్యారెక్టర్ అంత న్యాచురల్గా కనిపించింది. బ్యూటిఫుల్